గాక. మనకు ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవుని ప్రభావం కలుగుగాక. బాగున్నారు, బాగు చూస్తున్నారు దేవుడు. మనం నమ్మిక ఉంచాం కాబట్టి ఎప్పటికి కూడా మనకు హాని కలగదు. ఎందుకంటే ఆయన మన చుట్టూ అగ్ని కంచె లాంటి ఒక దేవదూతల యొక్క సమూహాన్ని మన కొరకు ఉన్నాడు. మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అయితే సూత్రము ఆయనకి మనం లోబడాలా, విధేయత కలిగి ఉండాలా, ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించి విశ్వాసంలో అభివృద్ధి చెందాలా. సరే, ఇది మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. వాక్యంగా ముందుగా మనము యోహాను సువార్త 5వ అధ్యాయములో కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు దగ్గర 5 మంటపములు ఉంటాయి. ఆ 5 మంటపములు దగ్గర అనేక మంది రోగగ్రస్తులు అక్కడ ఉంటారు. అనేక రోగగ్రస్తులు ఎందుకు వస్తారంటే రకరకాలైన వ్యాధుల చేత అక్కడికి వస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే దేవదూతలు వచ్చి అప్పుడప్పుడు ఆయా సమయంలో వచ్చి నీళ్లు కదుపుతాయంట. ఆ నీళ్లు కదిపినప్పుడు ఆ వినికిడి ఎవరైతే విని మొట్టమొదట వెంటనే ఎవరైతే ఆ నీళ్ళలో దిగుతారో వాళ్ళకి ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగుతుంది. అలా వస్తున్నారు. ఆ ప్రతిరోజు దేవదూత ఆయా సమయంలో వచ్చి నీళ్లు కదపటము, విశ్వాసం కలిగిన వాళ్ళు, పోగలిగిన వాళ్ళు వెంటనే వెళ్ళి స్వస్థతను పొందటం జరుగుతూనే ఉంటుంది. అలా జరిగే సమయంలో యేసుక్రీస్తు కూడా ఆ సమయంలో ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు. అక్కడ 38 సంవత్సరాల వయసు నుంచి ఒక ఆయన పక్షవాతం చేత అక్కడ పడి ఉంటాడు. ఆయన చూసినప్పుడు ఏమి నువ్వు స్వస్థతను కోరుచున్నావా అని ప్రభు అని యేసుక్రీస్తు ఆయన అడుగుతాడు. ఆయన అంటాడు, అయ్యా స్వస్థత నొందాలని ఉంది, కానీ నేను వెళ్లే లోపల అక్కడ వేరే వాళ్ళు దిగేస్తున్నారు, వాళ్ళకి స్వస్థత వస్తుంది, నాకు రావటం లేదు అంటాడు. అంటే ఈయన పక్షవాతం కలిగిన వాడు కాబట్టి ఈయన ఎవరు తీసుకెళ్లి ఆ టైంలో ఆ నీళ్ళలో ముంచలేకపోతున్నారు. ఒకవేళ ఎవరి హెల్ప్ అయినా లేకుండా ఉండొచ్చు. ఒకవేళ ఈ హెల్ప్ ఉన్నప్పటికి కూడా ఆ టైంలో అదే పసి కట్టకుండా కూడా పోయి ఉండొచ్చు. కాబట్టి 38 సంవత్సరాలు అంటే అప్పటికే ప్రభు అయిన యేసుక్రీస్తు వయసు 33 సంవత్సరాలు, ఈయనకి 38 సంవత్సరాలుగా ఉంటున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచి 5 సంవత్సరాల ముందు నుంచే ఆయన ఆ యొక్క మంటపం దగ్గర స్వస్థత కొరకు ఉంటున్నాడు. ఇది ఎంతో ఆశ్చర్యము, చాలా ఊహకందనటువంటి విషయము. 38 సంవత్సరముల నుంచి ఒక వ్యక్తి ఆశతో ఎక్కడ ఉంటున్నాడు? ఆ యొక్క కోనేటి దగ్గర ఉంటున్నాడు. ఎవరైనా ఆ నీళ్ళ దగ్గర తీసుకెళ్తారా? ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిపినప్పుడు నేను మునగగలనా అనేటువంటి ఆశతో ఆయన ఉంటున్నాడు, నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. కాబట్టే కదా 38 సంవత్సరాలుగా అక్కడ ఉండగలుగుతున్నాడు. అయితే ప్రభు ఆయన యొక్క నిరీక్షణ చూసి అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు స్వస్థతను అందాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు, అవునయ్యా నా పరిస్థితి ఆ యొక్క దూత వచ్చినప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను, వేరే వారు వచ్చి స్వస్థతను అందుతున్నారు. అంటే సరే నీ పరుపెత్తుకొని నువ్వు నడు అంటాడు. అప్పుడు అంటే ఆయన అన్న మాట వెంటనే ఆయన అనొచ్చు, అయ్యా నన్ను పరుపెత్తుకొని నడు అంటున్నావే, నేను ముందే పక్షవాతంతో ఉంటున్నాను, నేను ఎలా నడవగలను అనేటువంటి ఒక ప్రశ్న తనకు రావచ్చు. కానీ అక్కడ అలాంటి ప్రశ్న ఆయనకి రాలేదు. ఆయన చెప్పిన వెంటనే ఆ పరుపు ఎత్తుకునే దానికి ప్రయత్నించేస్తాడు. అంటే ఆ విశ్వాసం తెలియకుండానే తన చేతులు దేని మీదకి వచ్చేస్తున్నాయి? తన పడక మీదకి వస్తున్నాయి. ఆ పడక ఎత్తుకొని నేను కుంటివాణి కదా, నేను నడవలేను కదా, నడవగలిగితే ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు కదా అనేటువంటి ఆ యొక్క ఆలోచన ఆ టైంలో ఆయనకు రావట్లేదు. ఎప్పుడైతే ఆయన మాట అన్నాడు, నాకు కావాలా స్వస్థత అన్నాడో, వెంటనే పరుపెత్తుకొని నడువమన్న వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఆ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఏంటంటే యూదుల ఆచార ప్రకారము, ఎప్పుడు అంటే యూదుల ఆచార ప్రకారం ఆ దినము ఏ పని చేయకూడదు. వాళ్ళు కేవలము ప్రార్థనలోనే దేవునితోనే గడపాలనేది ఒక నిబంధన. అది దేవుడిచ్చినటువంటి కమాండ్మెంట్స్ లో ఒక కమాండ్మెంట్. అప్పుడు అక్కడ ఉండేటువంటి యూదులు పెద్దలందరూ ఈ రోజు విశ్రాంతి దినమే, ఇతడు ఎలా నడుస్తాడు, ఇది నడవటం తప్పు కదా అని అందరూ ఆయన గురించి గుసగుసలాడుతూ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి పడుంటే ఇంతమంది మనం దేవునితో నడుస్తున్నాము, దేవుని గురించి బోధిస్తున్నాము, ఏ ఒక్కరూ ఆయన బాగు చేయలేకపోయామే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన వెంటనే అతను పరుపెత్తుకుని నడిచాడే, బాగుపడ్డాడే అని వాళ్ళు ఆశ్చర్యభరితులు అవ్వాలా? తర్వాత
దేవుని మహిమపరుస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలా. కానీ ఆనాటి యూదా జనము ఏం చేస్తున్నారంటే ప్రభువును టీజింగ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఇది చేసేటువంటి కార్యాలు వాళ్ళకి నచ్చటం లేదు. మేమేం చేయలేకపోతున్నాము, కానీ ఈయన చేసినప్పుడు ఈయన ఎక్కడ పాపులర్ అయిపోతాడో, మమ్మల్ని ఎక్కడ అందరూ జనాలు మర్చిపోతారో అనేటువంటి ఒక గొప్ప వాళ్ళలో ఒక అభద్రత ఏర్పడుతుంది. దానితో పాటు ఆయన మీద కోపము, ద్వేషము, ఈర్ష్యను పెంచుకుంటారు. వాళ్ళు అడుగుతారు, 38 సంవత్సరాల నుంచి ఉంటావు కదా, నువ్వు ఎందుకు ఎలా నడవగలుగుతున్నావు అనేటువంటి ప్రశ్న వాళ్ళు లేకుండా వాళ్ళు అడుగుతున్నటువంటి మాట, ఈ రోజు విశ్రాంతి దినం కదా, నువ్వు ఎలా నడుస్తావు అంటే, విశ్రాంతి దినము మంచి జరగకూడదు అంటే, మంచి ఎప్పుడైనా వేరే దినాల్లో జరగచ్చు కానీ విశ్రాంతి దినంలో జరగకూడదు అనేది వాళ్ళ యొక్క మనోనేత్రము మూయబడి ఉంది. కాబట్టి అది వాళ్ళు అలా చెప్పలేకపోతున్నారు. అయితే వాస్తవంగా ఏ రోజున ఏ మంచి జరిగినా కూడా ఆ రోజు మంచి రోజు. కానీ ఆ రోజు విశ్రాంతి దినమందు ప్రభు అక్కడికి వచ్చారు కాబట్టి ఆయనకి స్వస్థత అక్కడ వచ్చింది. అందును బట్టి దేవుని మహిమపరచాలా అంటే, దేవుని యొక్క ఉద్దేశము ఏ మంచైనా చేయగలిగితే విశ్రాంతి దినం చేస్తే ఏ తప్పు లేదు. ఆ రోజు నువ్వు అక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది, దేవుని నువ్వు విడిచిపెట్టి, దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధానానికి వెళ్లకుండా ఈ లోక సంబంధమైన పనుల్లో నిమగ్నమై, అంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకా వేరే ఇతరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, అలాంటి వాటి యందు మీరు హృదయం ఉంచకుండా ఆ దినము మీరు 6 దినములు మంచిగా కష్టపడి పనిచేశారు, 7వ దినమున నా విశ్రాంతి దినమందు నా సన్నిధానానికి రావాలా, నేను ఆ రోజు ఏ అయితే మాటలు మీకు చెప్పబోతున్నానో మీ యొక్క దైవజనుల ద్వారా మీరు వినాలా, విన్న తర్వాత మీరు ఆ ప్రకారం నడుచుకోవాలా. కాబట్టి ఆత్మీయ ఆహారాన్ని మీరు పొందుకోవాలా అనేటువంటి కమాండ్మెంట్ దేవుడు అక్కడ ఉంచి ఉంటే, వీళ్ళు అంటారు ఆ పని వీళ్ళు చేయకుండా ఈయన నడుస్తున్నాడే అంటారు. అంటే ఆ రోజు మంచి రోజే కాబట్టే కదా అతను నడిచాడు అనేటువంటి ఆ ఆలోచన వాళ్ళకి రావట్లేదు. కాబట్టి వాళ్ళ యొక్క మనోనేత్రము గురుడితనం అయిపోతుంది, వాళ్ళకు బాధకరంగా ఉంటుంది. మేము చేయలేని పని ఏం చేస్తాడే అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం వాళ్ళలో ఉంటుంది. అయితే ప్రభు అంటాడు, మరలా అతని దగ్గరికి వచ్చి దేవాలయంలోకి వచ్చేస్తాడు. అతడు బాగుపడిన తర్వాత దేవాలయంలోకి వచ్చినప్పుడు మధ్యలోకి వచ్చి అంటాడు, చూడు, నువ్వు ఇప్పుడు 38 సంవత్సరాలుగా ఆ మంటపం దగ్గర పడి ఉన్నావు, నీకు స్వస్థత అనేది రాలేదు, కానీ ఇప్పుడు నీకు స్వస్థత వచ్చింది. ఈ స్వస్థత వచ్చింది కదా అని ఇంకా మరలా నువ్వు కీడులో పడిపోబాక, అంటే నేను బాగుపడ్డాను కదా అని నువ్వు మరలా పాపంలో పడబాక, జాగ్రత్త సుమి అని హెచ్చరిక చేస్తారు. అంటే స్వస్థత వచ్చిన తర్వాత మరలా ఇష్టరాజ్యంలోనికి మనం పోకూడదు అనేది దేవుని యొక్క సదుద్దేశం అంటుంది. కాబట్టి మనకు మేలు కలిగిన తర్వాత, మనకు వచ్చినటువంటి ఇబ్బంది నుంచి మనం విడుదల పొందిన తర్వాత, మన సమస్య నుంచి మనం విడుదల పొందిన తర్వాత, మనం ఇంకా ఆ సమస్యను జ్ఞాపకం చేసుకొని, అయ్యో భయంకరమైన ఈ సమస్య నుంచి మనల్ని విడిపింపగలిగిన వాడు ఎవరు లేరే, కాబట్టి ఆయనే మన కొరకు వచ్చాడే అనేటువంటి ఆలోచనతో మనము ఇక పాపము జోలికి పోకూడదు, ఆ కీడు జోలికి మనము పోకూడదు. కాబట్టి పాపముతో చెలగాటం చేసే ఆ పాపం ఏమైపోతుందంటే గట్టిగా ఒక నాగుపాము కాటేసినట్టు వేసి ఆ విషమంతా మన యొక్క శరీరంలోనికి వచ్చిన తర్వాత వెంటనే ఆ వ్యక్తి ఏమైపోతాడు, చనిపోతాడు. కాబట్టి మనము అలాంటి మనసును మనం కలిగి ఉండకుండా ఉండాలా అనేది దేవుని యొక్క ఉద్దేశం అవుతుంది. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు అంటాడు ఒక దగ్గర, మీరు ఒకవేళ మీ కన్ను గన పాపము చేసేదానికి ప్రేరేపిస్తే ఒకవేళ కన్నునే తీసేసుకోండి. కన్ను ఉండి మీరు పాపము చేసి నరకానికి వెళ్ళేదానికన్నా ఈ కన్నుతో అసభ్యకరమైనటువంటి లోకంలో జరిగేటువంటి ఆ దృశ్యాలు మీరు చూడకుండా, ఆ కీడు తలంపులు మీకు రాకుండా ఉండేదాని కొరకు మీరు పరలోకానికి పోవాలంటే గుడ్డి వాళ్ళగానైనా ఈ లోకంలో బ్రతకండి కానివ్వండి, మీరు కళ్ళు చూస్తూ మంచి కళ్ళు కలిగి మీరు రేపు నరకానికి వెళ్ళవద్దు అని కూడా హెచ్చరిక చేస్తారు. కాబట్టి ఈ యొక్క వ్యక్తితో అంటున్నాడు, 38 సంవత్సరాలుగా అక్కడ నువ్వు పడున్నావు, నీ పరిస్థితి చాలా దిగజారిపోయిన పరిస్థితి, నీ ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోయి ఉండొచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టుండొచ్చు, అన్ని పరిస్థితులు నిన్ను విడిచిపెట్టే, కానీ దేవుని యొక్క ప్రేమ నిన్ను వెంటాడుతుంది. కాబట్టి ఆ ప్రేమలో నువ్వు పెట్టిన నిరీక్షణ బట్టి దేవుడే నీ దగ్గరికి రావటము నీకు ఆ స్వస్థతనిచ్చాడు. ఇక నువ్వు పాపము చేయొద్దు, ఇక కీడు రాకుండా నువ్వు జాగ్రత్తగా బ్రతుకొని హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి కొంతమందికి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, ఎన్నో మొక్కుబడులు చేస్తారు, ఎంతగానో ప్రార్థన చేస్తారు, అన్ని ఏదేదో చేస్తారు. కానీ అవన్నీ తీరిపోయిన తర్వాత సంతోషంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ దినాలు బట్టి వాళ్ళు సంతోషిస్తూ మెల్లమెల్లగా దేవుని నుంచి దూరం అయిపోతారు. అడిగినప్పుడు టైం లేదండి,
ప్రార్థనకు వచ్చేదానికే టైం లేదండి, అసలు దేవుడితో ప్రార్థన చేసేదానికి కూడా టైం లేదండి అనేటువంటి మాటలు చాలా మంది దగ్గర నేను వింటుంటాను. కారణం ఏంటంటే లోకంలో మరలా మిళితం అయిపోతున్నారు. ఎప్పుడైతే దేవుడు మనకు చేసిన మేలు బట్టి ఇక దేవునితోనే నడవాలా, లేకపోతే మరలా మనకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆ యొక్క వివేచన మనుషులకు లేకుండా పోతుంది. అందుకే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటుండే మాట, ఇక కీడు మరలా నీ మీదకి రాకుండా ఉండునట్లు ఇంకా జాగ్రత్త అంటున్నారు. కాబట్టి మన దేవుడు మనల్ని క్షమించి మనల్ని కరుణించిన తర్వాత, మన సమస్య నుంచి విడుదల ఇచ్చిన తర్వాత మనం ఏ మనసును కలిగి ఉండాలంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ మనసును కలిగి, ఆయన ఇచ్చినటువంటి ఆ దయని కలిగి, ఆయన ఇచ్చిన కనికరాన్ని మనం కలిగి అనేకులకు సాదృశ్యకరమైన జీవితాన్ని కలిగేటువంటి స్థితిలో మనము ఉండాలనేది దేవుని యొక్క సదుద్దేశం. కాబట్టి మనం అందరం మంచిగా ఆరోగ్యంగా దీర్ఘాయుష్యం కలిగి అన్ని విషయాల్లో మనము సఖ్యత కలిగి అన్ని విషయాల్లో మనము పరిపూర్ణంగా జీవించే దాని కొరకే దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించాడు. మన ఇబ్బందులు పడుతూ బాధపడుతూ మనం ఈ లోకంలో దిగజారిపోయిన జీవితం కోసం కాదు మనల్ని దేవుడు పుట్టించింది. ఆయన స్తుతించాలా, ఆయన నామాన్ని మహింపరచాలా, ఆయన గురించే మన జీవితం ఉండాలా. ఆయనతో మనం నడిచినప్పుడు మన పిల్లల్ని మనము దేవుల్లో నడిపించాలనేది దేవుని యొక్క సదుద్దేశం. ఆ ఉద్దేశాలన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతికితే ఈ 38 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ టైంలో రాకపోతే ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు ఉండవలసిన పరిస్థితి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఇకనైనా మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ భయముతో వణుకుతో మన దేవుడు మనకిచ్చినటువంటి కరుణను మనం కాపాడుకుంటూ ఆయనకు మహిమార్థకరంగా జీవిద్దాము. కాబట్టి దేని గురించి చింతపడదు. ఎన్ని సంవత్సరాలు నీ సమస్య అయినా అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధలో ఉన్నప్పటికీ కూడా ఆయన కరుణిస్తే ఒక్క సెకండ్ లో ఆ యొక్క సమస్య అంతా క్లియర్ అయిపోతుంది. ఇన్స్టెంట్ గా ఎన్నో రోజుల నుంచి ఆయన అక్కడ పడుంటున్నాడు ఆ మంటపం దగ్గర. అయితే ఆయనకి స్వస్థత రాలేదు, ఆయనే వచ్చాడు, ఆయనే స్వస్థతనిచ్చాడు. కాబట్టి అలాంటి దేవుడు మనకుండగా మనం దేని గురించి లోకంలో చింతపడాల్సిన అవసరం లేదు. పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉందాము. అట్టి మనసు దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థిద్దాము. మన వినికిల్లో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అమూల్యమైన మాటలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగరుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో మరొక ఉదయకాలం నీ బిడ్డలతో కలుసుకున్నట్టుకు, నువ్వు ఇచ్చిన అమూల్యమైనటువంటి మాటలు మేము ధ్యానించుకున్నట్టుకు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉండినటువంటి 38 సంవత్సరాల నుంచి ఆ పక్షపాతం కలిగినటువంటి వ్యక్తిని మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆయన అయితే ప్రభా అక్కడ పడి ఉంటున్నాడు, నన్ను తీసుకెళ్లి బాగు చేసేవాళ్ళు లేరు, ఆ నీళ్ళలో దిగలేకపోతున్నాను, ఆ దూత వచ్చినప్పుడు నేను వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేటువంటి మాట అయా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాట్లాడినప్పుడు, ఇదిగో నువ్వు ఇప్పుడే పరుపెత్తుకుని నడవమంటే వెంటనే నడుస్తున్నాడు. అవునయ్యా, నువ్వు ఇచ్చేటువంటి స్వస్థత గొప్పది, నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నాయనా. ఆ ప్రేమను మేము అర్థం చేసుకుంటూ ఇక కీడులో పడిపోకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా నీకు మహిమార్థకరంగా మేము జీవించేటువంటి ఆ అద్వితీయ జ్ఞానం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించి గొప్ప చేయమని, ప్రతి ఒక్కరి అవసరం తీర్చమని. ఈ దినం వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఏ కుటుంబంలో ఎన్ని రోజుల నుంచి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల చేత, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆయా ప్రభు కుటుంబ సమస్యలు కావచ్చు, కుటుంబంలో కలహాలు కావచ్చు, ఇంకా బిడ్డలకు పెళ్లిని కాలేనటువంటి పరిస్థితుల నుంచి, పిల్లలు అయితే అయ్యా చదువుంటారు, ఉద్యోగాలు లేని పరిస్థితి ఉండొచ్చు, అలాంటి వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రతి రోగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నిజముగా మీ యందు నమ్మిక ఉంచుతారో వారందరూ కూడా స్వస్థతను అందుటకు, వారందరూ సమస్య నుంచి విడుదల పొందుకున్నకు కృపను అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే నాయన మేము కలుసుకునే పర్యంతరం మీ కాపుదల, భద్రతా, క్షేమం మరలా మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అనేకులకు తెలియచేయండి. దేని గురించి చింతపడద్దు, భయపడద్దు, దేవుని నమ్మిక ఉంచండి. దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండును గాక. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అనేకులకు మనము ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమార్థకరంగా ఉందాము. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కాపుదల, భద్రతా, క్షేమం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.